ఇంటికి చుట్టాలొచ్చారా? చుట్టాలు పొద్దున్నో లేదంటే మధ్యాహ్నం వస్తే ఎంత బావుంటుంది కదా! ఎందుకంటే పొద్దున్నయితే మనతో పాటు వాళ్ళకి కూడా బ్రేక్‌ఫాస్ట్ వడ్డియొచ్చు. దోసనో, ఇడ్లీయో, చపాతీయో అలాగని మధ్యాహ్నం మనతో పాటు భోజనం తినిపియొచ్చు. ఇంకా నైటొచ్చేస్తే మనం ఏం తింటున్నామో వాళ్ళకి కూడా వడ్డియొచ్చు. కానీ ఎటు గాని సమయంలో 4-6 లోపు సాయంత్రం వచ్చారనుకోండి స్నాక్స్ టైమ్‌లో మరి ఏం చేయాలి అనేసి బుర్రకైతే పదును పెడతాము. ఒక కప్పు టీయో, కాఫీయో వెంటనే చేసిస్తాం. కానీ స్నాక్స్ ఏం చేయాలా అనేసి తెగ తంటాలు పడుతుంటాము. ఇంకా మనకి ఈజీగా టక్‌న గుర్తొచ్చేసి శనగపిండి. ఇంట్లో శనగపిండి డబ్బాలో ఉంటుంది. డబ్బా తీస్తాము. శనగపిండి తీసి మరి ఏ బజ్జీలేయాలని ఆలోచనలో పడతాం. మిరపకాయ బజ్జీలా? ఆలు బజ్జీలా? పకోడియా? ఇవన్నీ రెగ్యులర్ రొటీనే కానీ మిరపకాయలు లేనప్పుడు, ఆలుగడ్డలు లేనప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మరి. ఇంకా తమలపాకు చెట్టయితే మన ఇళ్ళలో అందరికీ ఉంటుంది. తమలపాకు తెచ్చేసి తొందరగా ఇలాంటి స్నాక్స్ అయితే చేసి పెట్టండి. నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లింక్